పండించుకున్నామా అంతే, మనకు వేరే ఈ రైతు బంధు రుణమాఫీ ఎన్ని అడగ ఇవి లేవు, ఇంకేవి రాలే. మరి వాటి కోసం తిరుగుడు అవుతుందా? తిరుగుతున్నాము, పోయిన కాయిదాలు ఇవ్వమన్నప్పుడు కాయిదాలు ఇస్తున్నాము, చేయమన్నప్పుడే చేస్తున్నాం, కానీ ఈ వరకు ఆ రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. మరి దేశానికి రైతులు ఎన్ని ముక్క అది ఇది అని చెప్తారు కదా, మరి అట్లాంటి రైతులను పట్టించుకోపోతే రైతులే నాశనం కానీ ఎవరేం నాశనం కారన్న. ఎంత చేసినా కానీ ఎవరు గెలిచినా కానీ రైతులే నాశనం అవుతారు. అందరు గద్దెక్కే వరకే ముచ్చట్లు అంటారు. మరి రానున్న రోజులు ఏమైనా చేసేదంటారు మంచి పని? ఎవరేం చేయలే, రైతులకు మాత్రం ఎవరేం సేఫ్టీ చేస్తలేరు. ఏ గవర్నమెంట్ ఉన్నా రైతులు అన్యాయం చేశారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు కదా, 6 గ్యారెంటీలు ఈ వరకు అయితే మాకు ఏ గ్యారెంటీ రాలేదు ఈ వరకు. అంటే లేడీస్కి బస్సు పెట్టాను కదా మంచిగా. మేము తిరిగాము, ఉండేది పల్లెటూళ్ళకి పట్టణం రాముగా మేము బస్సు పెట్టాడు. మాకైతే లాభం ఏం లేదు, రైతులకైతే వేస్టే. పండించుకున్నామా అంతే, మనకు వేరే ఈ రైతు బంధు రుణమాఫీ ఎన్ని అడగ ఇవి లేవు, ఇంకేవి రాలే. మరి వాటి కోసం తిరుగుడు అవుతుందా? తిరుగుతున్నాము, పోయిన కాయిదాలు ఇవ్వమన్నప్పుడు కాయిదాలు ఇస్తున్నాము, చేయమన్నప్పుడే చేస్తున్నాం, కానీ ఈ వరకు ఆ రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. మరి దేశానికి రైతులు ఎన్ని ముక్క అది ఇది అని చెప్తారు కదా, మరి అట్లాంటి రైతులను పట్టించుకోపోతే రైతులే నాశనం కానీ ఎవరేం నాశనం కారన్న. ఎంత చేసినా కానీ ఎవరు గెలిచినా కానీ రైతులే నాశనం అవుతారు. అందరు గద్దెక్కే వరకే ముచ్చట్లు అంటారు. మరి రానున్న రోజులు ఏమైనా చేసేదంటారు మంచి పని? ఎవరేం చేయలే, రైతులకు మాత్రం ఎవరేం సేఫ్టీ చేస్తలేరు. ఏ గవర్నమెంట్ ఉన్నా రైతులు అన్యాయం చేశారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు కదా, 6 గ్యారెంటీలు ఈ వరకు అయితే మాకు ఏ గ్యారెంటీ రాలేదు ఈ వరకు. అంటే లేడీస్కి బస్సు పెట్టాను కదా మంచిగా. మేము తిరిగాము, ఉండేది పల్లెటూళ్ళకి పట్టణం రాముగా మేము. బస్సు పెట్టాడు. మాకైతే లాభం ఏం లేదు, రైతులకైతే వేస్టే.